అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, తట్టువానికి తీయబడును. ఇప్పుడు మనం చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఒక్క వాక్యం అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ చెప్పడం కానివ్వండి, సండే స్కూల్లో టీచర్స్ చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కరు అందరికీ తెలిసిన వాక్యం అనమాట. ఎందుకంటే మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగొద్దు అని చెప్పేసి పేరెంట్స్ అనే వాళ్ళం ఏం చెప్తాము, ఏసైనా అడగండి, మీరేమున్నా కానీ దేవునితో మాట్లాడండి, దేవుని అడిగితే మీకు ఇస్తాడు అని చెప్పేసి అంటుండు. సో మరి ప్రతి ఒక్కరు కూడా మనం మొత్తం అన్ని అడగడం, వెతకడము, తట్టమని చెప్పాడు దేవుడు. మనం ఫస్ట్ దాన్ని ఒక్కదాని గురించే తెలుసుకుందాం ఇవాళ. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పేసి దేవుడు అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. కింద వచ్చేసి అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మరి మనము అడిగిన ప్రతిదీ పొందుకున్నట్లయితే మరి మనం ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాము కదండి. మనల్ని మనం ఆలోచన చేసుకుంటే దేవుణ్ణి మనము నిన్ను అడిగాము ఇవాళకి, లేకపోతే నెక్స్ట్ మంత్కి మనకి సమాధానం ఇచ్చేసాడు అనుకో, మనకి ఉపవాస ప్రార్థన అవసరం లేదు, కన్నీటి ప్రార్థన అవసరం లేదు, మోకాళ్ళ ప్రార్థన, లేకపోతే మన కడుపుని మార్చుకొని మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవుడి సన్నిధిలో ఇన్ని గంటలు ఇన్ని దినాలుగా ప్రార్థన చేయాల్సిన అవసరం మనకి ఉండనే ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మనకి అడుగుడి మీకు ఇవ్వని అన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో దైవ సేవకులే కానివ్వండి, మనమే కానివ్వండి, అన్ని జనాలను కూడా అడుగుతుంటారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో భర్తలకు తెలియకుండా, స్త్రీలు కానివ్వండి, అత్తమామలకు తెలియకుండా కానీ కొన్ని కుటుంబాల్లో వాళ్ళు కూడా అన్ని వచ్చి అడుగుతూ ఉంటారు, యేసయ్య నువ్వు ఇచ్చే దేవుడు అని చెప్పేసి అడుగుతుంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రము దేవుడు అందరి జీవితాల్లో అన్నీ ఇవ్వడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆపుతూ ఉంటాడు. మరి ఎందు నిమిత్తంలో దేవుడు మనకి సమాధానము ఆలస్యంగా ఇస్తూ ఉన్నాడో మనం చూద్దాం అనమాట. మనం అందరూ అడుగుతూ ఉన్నట్టుగా మనం కూడా కొన్ని విషయాల నిమిత్తమే అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా పేరెంట్స్ అనుకోండి, మా బిడ్డల వివాహం గురించి అని చెప్పేసి అంటారు. వివాహం అయిన దగ్గర నుంచి పిల్లల గురించి అంటారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ గురించి ప్రార్థన చేయండి అని చెప్పి దైవ సేవకులకు చెప్తారు. వాళ్ళకి హెల్త్ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి చదువులు కావాలని చెప్పి ప్రేయర్ చేయండి అంటారు. హెల్త్ వచ్చింది, బాగానే ఉన్నారు అని అంటే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి ప్రేయర్ చేయమంటారు. మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత దేవుడు మా పిల్లల్ని బాగా బ్లెస్ చేశారమ్మా అని చెప్పేసి ఇంకా బ్లెస్ చేయాలని ప్రేయర్ చేయమంటారు. అంతే కదండి. దాని తర్వాత ఎప్పుడో లాస్ట్కి ఇప్పుడు మనం ఎవరినైనా ఊర్లో వెళ్ళి కదిలిస్తే అమ్మ రక్షణ తీసుకోండి అమ్మని, మా మనవాడి పెళ్ళి అయిన తర్వాతనో, లేకపోతే మాకు ఆస్తి వచ్చిన తర్వాత, మాకున్న రుణాలన్నీ తీరిపోయిన తర్వాతనో అంటుంటారు. సో ఇదే రీతిగా కూడా దేవుడు మన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడో మనం తెలుసుకుందాము. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆలస్యమైనటువంటి సమాధానం మన జీవితాల్లో వస్తుందన్నమాట. సమాధానం వస్తుంది కానీ అడుగుడి మీకు ఏమని అన్నాడు దేవుడు, కానీ ఆలస్యంగా ఇస్తున్నాడు. ఎందుకు ఆలస్యంగా వస్తుందో మనం తెలుసుకుందాము. సో మనం ఎట్లయితే వివాహాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామో అదే రీతిగా బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి తన వివాహం కొరకు ప్రార్థన చేసుకుని ఉన్నాడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. 28వ అధ్యాయం 2వ వచనం, యాకోబు భక్తుడు. నీవు లేచి పద్దనారాంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బేతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దాన్ని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాలి. ఇక్కడ యాకోబుకి తన తల్లి క్లియర్గా చెప్తుంది, నువ్వు ఇక్కడున్న వాళ్ళెవరిని పెళ్లి చేసుకోవద్దు, వెళ్ళి మీ మామ కూతురిని మాత్రమే చేసుకోమని చెప్పింది. ఈ స్టోరీ మనకు అందరికీ తెలిసింది. అయితే యాకోబు బయలుదేరి వెళ్తాడు, తన మామ ఇంటికి వెళ్తాడు. అయితే వెళ్ళినప్పుడు తను డైరెక్ట్గా చెప్పేసేయచ్చు, మావయ్య మా మమ్మీ నేను పలానా మీ చెల్లి కొడుకుని, నేను నీకు మేనల్లుని అవుతాను, నీకు 2 కూతుర్లు ఉన్నారు, నాకు ఒక కూతురు నచ్చింది, నాకు ఆమె నుంచి పెళ్లి చేసేయనని అడిగేసేయచ్చు. కానీ ఇక్కడ తన తల్లి చెప్పినట్లుగా తను వెళ్ళి వివాహం చేసుకోవడానికి తనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 14 సంవత్సరాలు. ఎందుకు 14 సంవత్సరాలు పట్టింది? తను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. 2 కుమార్తెలు ఉంటారు, ఒకరు లేయా, ఇంకొకరేమో రాహేలు. తను ఇష్టపడిందేమో రాహేలుని. కానీ తన మామ ఏం చేస్తాడు, నువ్వు ఊరికనే నా కూతురుని పెళ్లి చేసుకుంటావా అని అంటే, లేదు నేను నీకు కొలువు చేస్తాను అని చెప్పేసి. కొలువు మీన్స్ జాబ్ అనమాట. అంటే నీ మందల్ని కాయడం కానీ నీ దగ్గర పనివాడిగా నేను ఉంటాను, 7 సంవత్సరాలు నీ కూతురు నాకు ఇయ్యని అంటాడు. రాహేలు నాకు అంటే సరే అని చెప్పేసాను. కానీ తన మామ ఓకే చెప్తాడు. 7 సంవత్సరాలు అయిపోయి పెళ్లి చేసుకునే టైంకి రాహేల్నే చూపించి ఆ 7 సంవత్సరాలు కూడా పెళ్లి చేసే టైంకి ఎవరినిచ్చి పంపిస్తాడు? నా నైట్కి లేయా నుంచి పంపిస్తాడు. మార్నింగ్ లేచి చూసేసరికి
యాకోబు పక్కన ఎవరుంటారు? ఆ గదిలో లేయా ఉంటుంది. అప్పుడు యాకోబు వెళ్ళి, ఏంటి మామ ఇలా చేసావు, నువ్వు మంచోడు కాదు, నేను వెళ్ళిపోతాను, నాకు నీ కూతుర్లు వద్దు, నువ్వు వద్దు, నువ్వు నన్ను మోసం చేసావు, వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఏమన్నాడు? లేయనిచ్చావు. సరే, నేను మళ్ళీ రాహేల్ కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నాకు రాహేల్నే ఇవ్వు అని చెప్పేసి 14 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం లేయని చూస్తున్నట్లయితే ఆ యాకోబు పైకి రూపంగా సౌందర్యంగా ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఆమెను ఇచ్చాడు. కానీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూపించాడు? 14 సంవత్సరాలు ఎదురు చూపించాడు. మరి మన జీవితాల్లో కూడా కొంతమందికి వివాహం మనం చూసుకున్నట్లయితే, మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ మొదలు పెట్టిన 2022లో నుంచి ఫాస్టింగ్, 21లో చర్చ్ స్టార్ట్ చేసాము, కానీ 22 నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినాయి. ఆ ఇయర్ నుంచి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరికి వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఒక ఇయర్లో సుమా సిస్టర్ వాళ్ళ చెల్లికి, ఇంకొక ఇయర్ వచ్చేసి వేణుగోపాల్ అన్న వాళ్ళకి, ఇంకొక ఇయర్ సన్నీ సోల్మన్ అన్న వాళ్ళకి, ఇంకొక ఇయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ డానీ వాళ్ళకి, ఒక ఇయర్ బాబీ అన్న వాళ్ళకి ఇయర్ మనం చూసుకున్నట్లయితే, ఇంకా మన సంఘంలో మనం ప్రార్థిస్తూనే ఉన్నాము. దేవా, వివాహాలు వాళ్ళు ఒంటరి అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జతపరచండి, వాళ్ళ సంసారంగా చేయండి అని చెప్పేసి వాళ్ళ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. రాహేల్ కోసం ఎప్పుడైతే యాకోబు భక్తుడు ఎదురు చూసి, దేవుడు పర్టికులర్గా పలానా టైం 14 ఇయర్స్ ఎదురు చూసి ఘనమైన వివాహంలో రాహేల్ ఇచ్చాడు, వాళ్ళు యాకోబు కోరుకున్నటువంటి రాహేల్ ఇచ్చాడు. అలాగే ఇంకా మనం ప్రార్థన చేస్తున్నటువంటి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో కూడా వాళ్ళు ఇప్పటికీ లేట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాల్లో ఘనమైనటువంటి వివాహం దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి విశ్వాసము నమ్మకము మనం కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం ఎవరి కోసం ప్రార్థిస్తున్నామండి? పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. పిల్లల కోసం ప్రార్థించినట్లయితే బైబిల్లో కూడా మనలానే గర్భఫలం కొరకు, పిల్లల కొరకు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారండి? అబ్రహాం గారు కానివ్వండి, అబ్రహాం శారా గారు కానివ్వండి, లేకపోతే హన్నా గారు కానివ్వండి, అట్లా ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అబ్రహాం గారిని చూద్దాం. అబ్రహాము ఎక్కడున్నాడు? ఆదికాండంలో 12వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, 12వ అధ్యాయము 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, చాలక్క 4వ వచనం వరకు చాలు. అయితే ఇక్కడ దేవుడు ఎన్నో సంవత్సరంలో పిలిచాడు? 75 సంవత్సరాల ఈడు కలిగిన వాడైనప్పుడు అబ్రహాంను పిలిచాడు. కానీ అప్పటికే అబ్రహాము శారా గారిని వివాహం చేసుకొని ఉన్నారు. వివాహం చేసుకున్నా కానీ వాళ్ళకి ఇంకా పిల్లలు లేరనమాట. అయితే నువ్వు నాకు ఎంత ఆస్తి ఇచ్చినా ఏంటి ప్రభా, ఎలియాజరే కదా నా ఆస్తి అంతటికి వారసుడు అని చెప్పేసానని దేవుడితో అబ్రహాము మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు అబ్రహాంతో ఏమంటాడు? నీ గర్భఫలం అంటే శారా ద్వారానే నేను నీకు కుమారుని ఇస్తాను, అతను మాత్రమే నీ ఆస్తికి వారసుడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇక్కడ 75వ సంవత్సరంలో దేవుడు ఏమంటారు, పునాదులు గల పట్టణంకి నడిపిస్తాడు అనమాట. ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియని చోటికి వెళ్ళమంటే విశ్వాసంతో వెళ్ళిపోతాడు. మరి నేను ఇట్లా వచ్చేసాను ప్రభా, నాకు ఆస్తి ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళమంటే నేను వెళ్ళను అని వెనకడుగు వేశాడా? ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదన్నమాట. దేవుడు చెప్తూనే ఉన్నాడు, ఈయన వెళ్తూనే ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఈయన సమస్తని పొందుకుంటూనే ఉన్నాడు. మరి బిడ్డల విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు మనం చూసినట్లయితే, ఇక్కడ 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. కానీ దేవుడు అబ్రహాంకి సంతానాన్ని ఇచ్చింది ఎన్నో సంవత్సరంలో అంటే 100వ సంవత్సరంలో, 100 సంవత్సరంలో కలిగిన వాడప్పుడు అబ్రహాంకి కుమారుని దయచేశాడు అనమాట. ఇదే ఆదికాండంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. చూస్తున్నా కదండి, 75 సంవత్సరాలకి పిలిచాడు దేవుడు, 100 సంవత్సరాలకి పిల్లల్ని ఇచ్చాడు. ఇంకా అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు పిల్లల కోసం అబ్రహాము? 25 సంవత్సరాలు. ఇప్పుడు మనము మామూలుగా చూసుకున్నట్లయితే వివాహమై 2 నెలలు అవుతుందంటే ఇంకా అత్తగారి పోరు కానివ్వండి, చుట్టుపక్కల పోరు కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, మనకే కాదు అన్యులలో అలానే ఉంది, విశ్వాసులలో అలానే ఉంది, దైవ సేవకుల కుటుంబాలలో అలానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా
దేవుడు ఇచ్చేది అది అని చెప్పేసి అని వారంత మాత్రం గ్రహించుకోవట్లేదు అన్నమాట. అట్లా పెడుతూనే ఉన్నారు. కానీ అబ్రహాము ఎదురు చూశాడు. శారా వారి యొక్క శరీరంలో మృతతుల్యం అయిపోయాయి. గర్భం కూడా ఇక ఆమె యొక్క గర్భం కూడా బిడ్డలు కనడానికి ఏమంటారు పనికిరాదు అన్న స్టేజ్కి అయిపోయింది. కానీ అటువంటి స్టేజ్లో కూడా దేవుడు అబ్రహాం గారిని శారాని దర్శించి ఆ దేవుని యొక్క నిర్ణయ కాలంలో వారికి గర్భఫలం అనుగ్రహించాడు. మరి మనం కూడా మన కుటుంబాల్లో మన సంఘంలో చూసుకున్నట్లయితే ఒక ఇయర్ పోషిత్ కోసం ప్రేయర్ చేసాం, ఒక ఇయర్ హెప్సిబా కోసం ప్రేయర్ చేసాం, ఒక ఇయర్ ఆశయ కోసం ప్రేయర్ చేసాం. అండ్ అలానే ఇంకా అన్యులు అయితే కొన్ని కుటుంబాల్లో వాళ్ళకి ఏమంటారు అత్తమామలు తెలియకుండా వచ్చి ప్రేయర్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా పర్లేదు అనుకున్న వాళ్ళకు కూడా దేవుడు మగబిడ్డనే ఇచ్చి వాళ్ళు కూడా కృతజ్ఞత కొడుకులు పెట్టుకునే రీతిగా దేవుడు అనుగ్రహించాడు. సో మనము గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా మనం ఇటు విశ్వాసంతో ఓర్పుతో నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం కావాలండి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం గురించి మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో 5వ అధ్యాయము 25వ వచనం, మార్కు సువార్త 5:25. ఇక్కడ మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటండి? 12 సంవత్సరాల నుంచి ఆమెకి బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆమె ఎంత బాధపడి ఎన్ని హాస్పిటల్స్కి, ఇప్పుడు ఆ టైంలో కూడా ఆమె హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పుకొని ఆమె ఏదో ఒకటి క్యూర్ చేసుకోవచ్చు. కానీ 12 సంవత్సరాలు కూడా ఆమె అలానే ఉందంటే దేవుడు జస్ట్ దేవుని యొక్క వస్త్రము, ఆయన పైన వేసుకున్నట్టు వస్త్రంను ముట్టగానే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది ఆ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది జస్ట్ ఆ టైంలో విత్ ఇన్ ఆ సెకండ్లోనే స్టాప్ అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మనం కూడా అదే రీతిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన శరీరంలో బలహీనతలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, మన కుటుంబాల్లో కానివ్వండి, మన సంఘంలో ఉన్న బలహీనతలు ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది కోసం ప్రేయర్ చేసామో వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారు, నడవలేని వాళ్ళు నడుస్తున్నారు. మనమే ఎన్నో స్వస్థతలు చూస్తున్నాం. మరి మన జీవితాలలో కూడా మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనము దేవుని యందు విసుకక ప్రార్థిస్తూ ఈ స్త్రీ ఎట్టి రీతిగా అయితే 12 సంవత్సరాలుగా ఎదురు చూసి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆ ఒక్క క్షణంలోనే స్వస్థత పొందుకుందో, మనం కూడా దేవుని నామం మహిమపరచబడు నిమిత్తము మనం కూడా ఎదురు చూస్తూ మన యొక్క బలహీనతలన్నింటినీ పోగొట్టుకొని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. అండ్ అలాగే ఆరోగ్యం వచ్చింది, దేవుడు సమస్తాన్ని ఇచ్చేసాడు. ఇంకా ఏం అడుగుతారంటే బ్లెస్సింగ్స్ అడుగుతారు. మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో బ్లెస్సింగ్స్ ఎక్కువ బ్లెస్సింగ్స్ ఎవరికి ఉన్నాయండి? యోబుకే ఉన్నాయి, అబ్రహాంకు ఉన్నాయి. సో అట్లానే దేవుడు ఒక వ్యక్తికి నేను నిన్ను ఇలా బ్లెస్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్లెస్ చేశాడో మనం చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము 7వ వచనము. ఆది కాండం 37వ అధ్యాయము 7వ వచనము. ఈ వ్యక్తి మనకు అందరికీ తెలిసిన వ్యక్తి అన్నమాట, యోసేపు. అదేమనగా మనము చేరిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని సాష్టాంగపడనని చెప్పాను. చాలా ఇక్కడ యాకోబుకి మొత్తం ఎంతమంది పిల్లలండి? 12 మంది పిల్లలు, 13. అయితే లాస్ట్ ఒక ఆయన అంటే వాళ్ళ ఫాదర్కి చాలా ఇష్టం. మనకు కూడా మన పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ ఒక్కరిని మనం స్పెషల్గా ట్రీట్ చేసుకుంటాం. అట్లానే యాకోబు కూడా తన కుమారుడు అయిన చివరి వాడైనటువంటి యోసేపుని ఎక్కువగా ఇష్టపడి ఆయనకు అన్ని కొనిపించడము చేస్తూ ఉంటే మిగిలిన 12 మందికి కోపం వస్తూ ఉంది. అసలుకే ఆయన మీద కోపంగా ఉన్నారు. ఈయన వచ్చి అన్నలు మీరందరూ నాకు సాష్టాంగ పడతారు, మీరందరూ నాకు నమస్కరిస్తారు, మన పేరెంట్స్ కూడా నా ముందు తలొచ్చుకుంటారు అని చెప్పేసి ఇట్లా కలొచ్చింది నాకు దేవుడు ఇచ్చాడు అని అంటే మాకంటే గొప్పవాడు అవుతావా అని వాళ్ళు ఇంకా పగబడడం స్టార్ట్ చేశారు. ఇక ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. దేవుడు ఇప్పుడు ఈ స్టోరీని ఒక 15 years లేదా 20 years అప్పుడు దేవుడు ఆవిడికి కళ ద్వారా మాట్లాడాడండి. మరి ఎన్ని ఇయర్స్కి ఆ కళ నెరవేరిందో మనం చూద్దాం. 37వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇదే అధ్యాయంలో వాళ్ళ అన్నలకి భోజనం ఇవ్వడానికని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయనని చంపేద్దామని ప్లాన్ వేసుకుంటారు. కానీ వాళ్ళలో ఒకరిన జాలి కలిగి ఈయనని చంపొద్దు, ఈయన మన సహోదరుడు అని చెప్పేసి అంటే వాళ్ళని ఇష్మాయేలీలకి అమ్మేద్దామని చెప్పేసి అని అనుకుంటారు. ఆ ఇష్మాయేలీలు ఏం చేస్తారండి? ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత
దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపుకి తోడయ్యండి అతన్ని వర్ధిల్లింప చేస్తాడని చెప్పేసి 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ 39వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండేది. ఇప్పుడు 15 ఇయర్స్ అప్పుడు 20 ఇయర్స్ అప్పుడు అండి ఆశీర్వాదం వచ్చేసరికి ఒక 25 ఇయర్స్ అనుకుందాం. దాని తర్వాత తన భార్య ఇట్లా తప్పు చేయకపోతే దేవుడు యోసేపు తన దేవునికి భయపడి నేను దుష్కార్యం చేయను అని అంటే ఆమెనే ఈయన మీద ఉల్టా రాజుకి చెప్తుంది అనమాట. చెప్తే ఆయన ఏమనుకుంటాడు, తీసుకెళ్లి జైల్లో వేసేస్తాడు. జైల్లో వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు? 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అప్పటికి పాలదాయకుడికి ఇంకొక ఆయన ఉంటారు, ఎవరు ఆయన భక్ష్యకారుడికి చెప్తాడు, ఇట్లా కల వచ్చింది మాకు అని అంటే మీరు బయటికి వెళ్ళగానే నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుకి చెప్పండి నా తప్పు లేదంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు మర్చిపోతారు. ఇక అప్పటికి 2 ఇయర్స్ అయిపోతాయి. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజుకు ఒక కళ వస్తుంది. రాజుకు కళ వచ్చిన తర్వాత ఇట్లా కళ వచ్చింది దాని అర్థం చెప్పు వారు ఎవరున్నారు అని చెప్పేసానని రాజు అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు గుర్తొస్తారండి యోసేపు. ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉండి ఆయన పానదాయకుడు భక్ష్యకారుడు ఉన్నాడో వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా యోసేపు ఉన్నాడు అని చెప్పేసి రాజుకి చెప్పగానే యోసేపుని పిలిపించండి అంటాడు. అప్పుడు యోసేపు కళ్ళనే వివరిస్తాడు. 7 సంవత్సరాలు ఏమంటారు సూపర్గా పండుతాయి పొలాలు అని చెప్పేసి అని చెప్తా ఉంటాడు. 7 సంవత్సరాలు ఏమో కరువు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 7 సంవత్సరాలు సూపర్గా పొలాలు పండిపోయినాయి. తర్వాత వాళ్ళు దాచుకున్న ధాన్యం అనేది అది యాకోబు వాళ్ళ కుటుంబీకులు దాచుకున్నటువంటి ధనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి ఉంటుంది కదండి. ఇప్పుడు 3వ సంవత్సరానికో 4వ సంవత్సరానికో తన తమ్ముడి దగ్గరికి వస్తారు. 42వ అధ్యాయం మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండేది. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి నేలను మోపి అతనికి వందనం చేశారు. ఇక్కడ చూసారండి మనం చూసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు పట్టింది యోసేపుకి దేవుడు 37వ అధ్యాయంలో చెప్పాడు, చూపించాడు కళ. ఇక్కడ 42వ అధ్యాయము రాయడానికి ఇంత టైం పట్టిందంటే ఆ కళ నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 15 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ అన్నలు ఐగుప్తుకి వచ్చేసాడు ఎవరు? యోసేపు. 15 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు బ్లెస్ చేశాడు. అంటే 20 ఇయర్స్కి బ్లెస్ చేశాడు దేవుడు, ఆశీర్వాదం దయచేశాడు. 2 ఇయర్స్ జైల్లో ఉన్నాడు. దాని తర్వాత 7 ఇయర్స్ సూపర్గా పంటలు పండిపోయినాయి. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ మళ్ళీ కరువుని అనుభవించారు వాళ్ళ ఫాదర్స్. 1 or 2 ఇయర్స్. మొత్తం ఎన్ని సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే 17 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాలకి దేవుడు అధిపతిగా చేశాడు ఆయన్ని. 30 సంవత్సరాలకి వాళ్ళ అన్నలు వచ్చి తన ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన కళని దేవుడు మర్చిపోలేదు. నేను మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అన్నలు నమస్కారం చేసినప్పుడు ఆయన గుర్తుంటుంది. కానీ నువ్వు నాకు కళనిచ్చావు, నువ్వు నాకు ఇంకా నెరవేర్చలేదు అని చెప్పేసి ఆయన విశ్వాసంలో కానీ ఆయన ప్రార్థించడంలో కానీ దేవునికి భయభక్తులు కలిగి జీవించడంలో కూడా ఎక్కడా కూడా యోసేపు ఒక్క నిమిషం కూడా దేవుని మరిచిన వాడుగా కానీ ఇక్కడ నా పేరెంట్స్ లేరు, లేకపోతే దేవుడు లేడు, నేను ప్రేయర్ చేయకపోతే నన్ను అడిగే వాళ్ళు లేరు, నాన్న వాళ్ళు లేరు అని చెప్పేసి నన్ను లోకంతో కలిసిపోవచ్చు, తనకు కావాల్సినట్టుగా వ్యసనములకు లోపడిపోవచ్చు, లేకపోతే ఫరో రాజు భార్యతో పాపం చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా యోసేపు తన పాపములకు కానీ లేకపోతే దేవుని భయభక్తులు లేకుండా జీవించిన వాడుగా లేడు. ఆమె హల్లెలూయా. 15 సంవత్సరాలు ఎదురు చూసి తన యొక్క కళను అంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి మనం కూడా మన కుటుంబంలో ఇంకా మనం బాగానే ఉన్నాం, పర్లేదు అనుకున్న స్థితిలోనే ఉన్నాం, కాకపోతే ఇంకా బ్లెస్ చేయాలని చెప్పేసి మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఏదైతే ఇంకా మనకి బ్లెస్సింగ్స్ అనేది రాలేదో దాని త్వరలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం కానీ దాని ఎందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగిన వారమై ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. అండ్ బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారు? మోర్ బ్లెస్సింగ్ ఇవ్వు ప్రభువా అంటారు. ఇప్పుడు యోసేపు కంటే ఇంకా అధికమైనటువంటి ధనవంతులు ఎవరున్నారంటే మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోగు భక్తుడిని మనం చూసుకుందాము. యోగు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఊజు దేశం అంటే మొత్తం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారనమాట యోగు గురించి రాసేటప్పుడు. నేను చెప్పేస్తాను
అంటే అందరికంటే దేశము కంటే, అంటే ఇప్పుడు ఒక ఊరో లేకపోతే ఒక పల్లెటూరో ఒక బస్తీకో కాదు, ఒక దేశమే. అంటే ఇప్పుడు ఒక మోడీ గారు లాగా అనుకోండి, ఆయన అంత ధనవంతుడు అయినప్పటికీ కూడా యోబు ఏం చేసేవాడు, వాళ్ళ పిల్లల కోసం ప్రేయర్ చేయడం కానివ్వండి, దేవుని యొక్క కంచెని తన కుటుంబం చుట్టూ వేసుకోవడానికి అరుణోదయంలో లేచేవాడు. అయితే ఒకానొక దినంన ఆయనకున్నటువంటి వేల గొర్రెలేమి, పశువులేమి, తన కుమార్తెలేమి, ఆరోగ్యమేమి, తను ఏదైతే దేశం అంతటికంటే ఎక్కువగా సంపాదించుకున్నాడో ఒక్క దినంలోనే దేశంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆశీర్వాదమేనివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, ధన సంపదలు, సమస్తం, ఆరోగ్యము, బిడ్డలు సమస్తం పోగొట్టుకున్నాడు. కానీ దేవుడే యోబు యొక్క విశ్వాసం మాత్రం విడిచిపెట్టుకోలేదు. ఇక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తాం సమస్తమును పోయినాయి అని చెప్పేసి 14వ వచనంలో. అండ్ అలానే దేవుడు మరలా యోబుకు దయచేశాడు. ఎలా దయచేశాడు? యోబు ప్రేయర్ చేసుకుంటే విశ్వాసం ద్వారా ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి యోబుకి దేవుడు దయచేశాడు. అది మనందరికీ తెలిసిందే. కానీ పర్టికులర్ ఇంత టైం అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పలేదు. దేవుడు యోబు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేశాడు, 2 ఆశీర్వాదం ఇచ్చానన్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు యోబు అని చెప్పేసి చెప్పలేదన్నమాట. కానీ ఇక్కడ యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చింది, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఇక్కడ ఏంటంటే ఆశ లేని జరుగు నెలలను చూశాడంట. అంటే ఇప్పుడు మనం అనుకుందాం ఒక 1 ఇయర్ కూడా, ఒక నెలలు అంటే ఒక 1 ఇయర్ లోపే అనుకుందామండి. సంవత్సరాలు అనేది ఒకవేళ సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ మనం నెలలనే అనుకుందాం. ఒక 10 మంత్స్ అనుకుందాము. 10 మంత్స్ కూడా పిల్లలు లేరు, భార్య తిడుతూ ఉంది, ఆస్తి పోయింది. ఒకానొక టైంలో ఇలా జీవించిన వాడు ఇలా బ్రతుకుతున్నాడు, ఇప్పుడు ఆరోగ్యం పోయింది, సమస్తమును పోగొట్టుకున్నాడు. ఇక ఈయన బ్రతికి ఎందుకు అని ఎంతో మంది హేళన చేయొచ్చు, ఎన్నో మాటలు మాట్లాడచ్చు. అయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా మాటలు ఎందుకు కూడా ఎక్కడ యోబు పాపం చేసిన వాడుగా కనపడలేదన్నమాట. కానీ అవన్నీ మొత్తం ఎంతమంది ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ యోబు ఎక్కడ కూడా ఏమి డిస్కరేజ్మెంట్ లేకుండా, ఎక్కడ కూడా విసిగిపోకుండా, వేసారిపోకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి, ప్రేమను కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థించాడు. 42వ అధ్యాయంలో మళ్ళీ 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి మనం కూడా మన కుటుంబాల్లో కొన్నిసార్లు కొన్ని పోగొట్టుకునే ఉన్నాము, లేవని చెప్పడం. కొంతమందికి ఆరోగ్యం పోయి ఉండొచ్చు, కొంతమందికి బలహీనతలను బట్టి ఏదేదో కోల్పోయి ఉండొచ్చు. వారు ఏదైతే కోల్పోయారో, ఆరోగ్యం కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ఏవైతే కోల్పోయి ఉన్నారో వాటన్నిటిని కూడా దేవుడు 2 దయచేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనము దేవా నువ్వు నాకు 2 యోబుకి ఇచ్చావు, నాకు కూడా ఇయ్యాలని అంటే మనం దానికి క్యాపబిలిటీ పర్సన్స్ కాదనమాట. ఎందుకంటే యోబు వెయిట్ చేశాడు. 1వ అధ్యాయంలో పోగొట్టుకున్నాడు, మళ్ళీ 42వ అధ్యాయం దాకా వెయిట్ చేశాడు. అంటే 42 రోజులు అనుకోండి, 42 రోజులు మనం వెయిట్ చేస్తామా? లేకపోతే 4 నెలలు అనుకోండి, 42 సంవత్సరాలు అనుకోండి, మనం వెయిట్ చేయగలుగుతామా? అన్నన్ని ఇయర్స్, అన్నన్ని మంత్స్. ఈ దినం ఒకటి ఏదైనా వస్తువు ఈ రోజు పోయిందనుకో, రేపటికల్లా దొరకకపోతేనే మనం ఎంతో ఇదైపోతాం. కానీ యోబు సమస్తమును పోగొట్టుకొని కూడా ఎంతో విశ్వాసం కలిగి, దేవుని యందు గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు అనమాట. మరి దేవుని యోబులాగే మనం కూడా ఎదురు చూసే వాళ్ళంగా విశ్వాసంతో మాటల యందు కూడా మనం ఎక్కడ కూడా దేవుని దూషించడం కానివ్వండి, పాపం చేయడం కానివ్వండి, ప్రార్థనలు అలసిపోవడం కానీ అట్లాంటివి చేయకుండా ఉన్నట్టయితే మనం కూడా యోబు వలె 2 ఆశీర్వాదం పొందుకుందాం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఎట్లయితే ఊర్లో చెప్తారో లాస్ట్కి అప్పుడు చూద్దాం దేవుణ్ణి అని చెప్పేసి, అట్లానే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మొత్తం అన్ని సంపాదించుకున్నాము అని చెప్పేసి అనుకున్నారు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? వాళ్ళని కానాను తీసుకెళ్తాను అన్నాడు. మరి వాళ్ళు కానాను వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. కానీ మామూలుగా మనం చూసుకున్నట్లయితే కానాను వెళ్ళడానికి 11 రోజులు అయితే సరిపోయిందంట వాళ్ళు ఉన్న ప్రదేశానికి. మనం చూసుకుందాం నిర్గమకాండము 16వ అధ్యాయం, 16వ అధ్యాయం. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే 11 రోజులు అయితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట. నిర్గమకాండం 16వ అధ్యాయం 33వ వచనం.
మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30 కూడా నేను చూపిస్తాను మళ్ళీ ఒక్క నిమిషము. అయితే అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట, 2 చోట్ల రాసి ఉంటుంది అనమాట. 11 రోజులు అయితే సరిపోతుంది. కానీ వీళ్ళు వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అవిశ్వాసం బట్టి, దేవుని యొక్క మాటను నమ్మక వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు వాళ్ళని 40 సంవత్సరంలో అదే అరణ్యంలో తిప్పి 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 వాళ్ళు యవన కాలంలో వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పుట్టి అట్లా మనవలు వచ్చేదాకా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా మళ్ళీ వాళ్ళని పోషిస్తూ కూడా వాళ్ళకి సమస్తాన్ని దయచేస్తూ కూడా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు దేవుని యొక్క విధేయతను కలిగిన వారుగా కానివ్వండి, విశ్వాసంలో బలపడిన వారుగా లేరనమాట. అందుకని దేవుడు వాళ్ళకి ఇన్ని చేసినా వాళ్ళు ఎట్లా ఉంటున్నారని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో తిప్పుతూనే ఉంటాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మరి మనం మాత్రము దేవా నేను ఇట్లా ఇదైతేనే నేను రక్షణ తీసుకుంటాను, నన్ను బ్లెస్ చేస్తేనే రక్షణ తీసుకుంటాను అని అనుకుంటా మనం మాత్రము దేవుని యొక్క మాటలను, దేవుడు మన జీవితాలు మనం ఈ దిన సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఆమె హల్లెలూయా. నిజంగా కరోనా సిచ్యువేషన్ లో ఎంతో మంది ధనికులేమి ఎంతో మంది కాలాన్ని గతించిపోయారు. కానీ మనం మాత్రం ఇప్పటికి కూడా కరోనా పోయిన ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఇంకా సజీవంగానే ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. మరి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యములను, మహత్కార్యములను మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలుగా ఉండి దేవుని యొక్క రాకడకు సిద్ధపడే వారంగా ఉంది కాక. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ కూడా ఇప్పుడు వివాహం కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, బ్లెస్సింగ్స్ కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అసలు మామూలుగా అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసం మనం ప్రార్థిస్తున్నాం, శారీరకమైనటువంటివి. కానీ మనం స్పిరిచువల్గా ఎలా ప్రేయర్ చేయాలి అది కూడా మనం ఒకసారి చూసుకుందాం. స్పిరిచువల్గా మనం అసలు ప్రేయర్ చేస్తూ ఉన్నామా, ఒకవేళ చెయ్యాలంటే ఎట్లాంటి ప్రేయర్స్ మనం చెయ్యాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినును గాక అనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వినుటకు చెవులెవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అంటే ఇప్పుడు మనం కొన్ని వాటి ఇప్పుడు మనం బయట ఉన్నాము, కొంతమంది స్వార్థ ప్రచురిస్తూ ఉంటే కొంతమందికి ఆ వాక్యం వినపడదు అనమాట. వాళ్ళకి చెవులు ఉంటాయి, ఏంటంటే శారీరకమైనటువంటి చెవులు, భౌతికమైనటువంటి చెవులు ఉంటాయి. కానీ ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవులు గలవాడు మాత్రమే వినును గాక. అంటే ఆత్మీయమైనటువంటి చెవులు మనము కలిగిన వారంగా ఉందము గాక. సంఘంలో దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి మాటలు అనేవి వాళ్ళ చెవులోకి చొచ్చపడవన్నమాట. ఏమంటారు, వాళ్ళ చెవుల్లోకి వెళ్ళవన్నమాట. ఎందు నిమిత్తంలో వెళ్ళలేకపోతూ ఉన్నాయంటే వాళ్ళు ఆత్మీయమైనటువంటి చెవులని కలిగి లేరు. మరి మనం మాత్రం అట్లా ఉండకుండా వినేవారంగా ఆత్మీయమైనటువంటి చెవులను కలిగి ఆత్మీయమైనటువంటి వాక్యమును వినేవారంగా ఉందాం కాక. ఆమె హల్లెలూయా. దేవుని మాటను వినిన తర్వాత ఏం చేయాలంటే విని మారు మనసు పొందుకోవాలన్నమాట. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే వినిన తర్వాత మనము మారు మనసు పొందుకోవాలి. వినటం ద్వారా విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా మనలో మారు మనసు అనేది కలగాలి. 19వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ అయినా మనకి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 400 మరల చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఆయన అన్యాయస్తుడు. పైన మనం చూసుకున్నట్లయితే ధనవంతుడని పేరు కలిగిన వాడు అన్యాయస్తుడు. ఎందుకంటే అందరి దగ్గర సొమ్ము వసూలు చేస్తుంటాడు, అలా ఇలా అని చెప్పేసి అని ఏమంటారు, ట్యాక్స్ కలెక్టర్ అంటారు కదా. సో అట్లా అన్నమాట, ట్యాక్స్ ఎక్కువ వేయడం కానీ అట్లా చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్పేసి నేను నీ ఇంటికే వస్తున్నాను అని చెప్పేసి జక్కయ్యతో మాట్లాడతాడో, జక్కయ్య ఇంటికి వెళ్తాడో, అప్పుడు జక్కయ్య తన యొక్క మనసుని మార్చేసుకున్నాడు అనమాట. ఆమె హల్లెలూయా. దేవుడు మాట
మాట వినిన వెంటనే ఆ బిడ్డ హృదయం ఎట్టి రీతిగా అయితే మారిపోయి నేను తీసుకున్న దానికంటే డబల్ ఇస్తాను అనట్లేదు, 4 గంటలు ఇస్తానన్నాడు. ఆమెన్ హల్లెలూయా. మరి నిజంగా మనకు కూడా ప్రతి వారం రావడము, వినడము, వెళ్ళిపోవడం కాకుండా ఏదైతే వాక్యం చెప్తూ ఉన్నారో అది మన హృదయాల్లో పదిలపరుచుకొని దాని రీతిగా మన జీవితాన్ని మార్చుకునే వారంగా ఉందము కాక. ఆమేన్ హల్లెలూయా. ఎట్టి రీతిగా జక్కయ్య వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే, ఎక్కువ గ్యాప్ కూడా లేదు కదండి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే తన పశ్చాత్తాపడి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 1 వంతు తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానన్నాడు. మరి మనం కూడా వెంటనే వాక్యం వెళ్ళిన వెంటనే మారు మనసు పొందుకొని అట్టి రీతిగా జీవించే వారంగా ఉందము కాక. ఆమేన్ హల్లెలూయా. మారు మనసు పొందిన తర్వాత ఇక అట్లనే నామకార్థంగా మారు మనసుతో ఉంటే ఎంత మాత్రమూ సరిపోదు. మారు మనసు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? రక్షణ తీసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 31-33 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ జైలు అధికారి ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే 31వ వచనం 33వ వచనము, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిలో రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో టైం పట్టలేదు జైలు అధికారికి బాప్తిసం తీసుకోవడానికి. సో మరి మన సంఘాల్లో కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ విశ్వాసులే అన్నమాట. కానీ అంటే నామకార్థమైనటువంటి విశ్వాసులు, దేవుని యందు రక్షణ పొందక దేవుని బిడ్డలుగా ముద్రించబడక ఉన్నారు. మరి అట్టి రీతిగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్చబడి ఎట్లయితే జైలు అధికారి వెంటనే రక్షణ తీసుకొని ఉన్నాడో వారందరూ కూడా అట్లానే వారికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు కూడా రక్షణ తీసుకుందరు కాక. ఆమేన్ హల్లెలూయా. అండ్ అలానే మొదటి దశలోనికుల రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఆమేన్ హల్లెలూయా. మరి ఎంతో మంది ఇప్పటికే వారి యొక్క సమయాలను మించి జీవిస్తూ ఉన్నారు. దేవుడు రక్షణ తీసుకోమన్నా కానీ తీసుకోకుండా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. కానీ మనం అట్లా కాకుండా రక్షణ తీసుకొని ఇలా ఉన్నాం. అది కేవలమైన దేవుని యొక్క కృపను బట్టే. ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ ఉగ్రత కోసం కాదని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నామకార్థంగా ఇంకా రక్షణ లేకుండా బాప్తిస్మం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ తీసుకొని మారు మనసు పొంది దేవుని వాక్యం విని మారు మనసు పొంది రక్షణ తీసుకునే వారుగా మారుదురు కాక. ఆమేన్ హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో జరగాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి మేలు ఏంటండి? పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ వరం అన్నమాట. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 11-13. 11వ అధ్యాయము 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునను. అడుగు వారందరికీ ఇప్పుడు రక్షణ తీసుకున్నారు, మనం అడగాలన్నమాట. ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదో ఇంకను మనం ఎవరైతే ఉన్నామో మనందరం కూడా మనం అడిగితే దేవుడు ఎంతో నిశ్చయంగా ఇస్తానని చెప్పేసి అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. సో మనం కూడా అడిగి పరిశుద్ధాత్మను పొందుకునే వారంగా ఉండాలి. అలాగే అపోస్తలుల కార్యంలో కూడా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు చాలా ఏమని ప్రార్థన చేశారండి? వాళ్ళు బాప్తిస్మం మాత్రమే తీసుకున్నారు అని చెప్పేసి అపోస్తలులు వాళ్ళు ప్రత్యేకంగా పేతురు యోహానును పిలిపించి వారి కోసం ప్రేయర్ చేయమంటారు. దేనికోసం? పరిశుద్ధాత్మను పొందుకోవాలని, అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, లేకపోతే వాళ్ళు పలానా సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళ కోసం ప్రేయర్ చేయడానికి కాదు. వీళ్ళు బాప్తిస్మాన్ని పొందుకున్నారు, వాళ్ళకి పరిశుద్ధాత్మని పొందుకునే కృప దయచేయమని మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి. సో మనం కూడా రక్షణ పొందిన వారంలో ఉండకుండా పరిశుద్ధాత్మను కూడా రక్షణ తీసుకొని అలానే ఉండిపోకుండా మన జీవితంలో ఆత్మీయంగా పరిశుద్ధాత్మ అనే వరంను పొందుకుందాం కాక. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ ఫలములు, ఆత్మ వరములు మనము పొందుకోవాలి కదా. సో అవి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. మరి మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం, అంటే అది ఆత్మవరమే కానివ్వండి, కృపావరమే కానివ్వండి, లేకపోతే నానా వరములు ఉన్నాయి. సో వాటిలో ఏదైనా కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము దయచేయును గాక. మనం అట్టి రీతిగా ప్రార్థించే వారంగా ఉందుము గాక. అండ్ లాస్ట్ గా మనం చూసుకున్నట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనము సమస్తం పొందుకొని ఉన్నాము. ఏమంటారు, ఈ లోకంలో ఎన్నో ఉన్నా దేవుని లేని జీవితం వ్యర్థం అన్నమాట. మొత్తం అంతా సంపాదించుకొని ఆయనని ఏమంటారు, ఒక సామెత ఉంటుంది ఈ లోక పరంగా, అన్ని సంపాదించుకొని ఇంటర్నెట్ వాళ్ళు చనిపోయారా అని అన్నట్టుగా మనం కూడా చిన్నప్పటి నుంచి వాక్యంలో వింటూ, వాక్యంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మ రక్షణ తీసుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని, ఆత్మవరములు, ఆత్మ ఫలములు అన్ని పొందుకొని లాస్ట్కి మన యొక్క తుది శ్వాస విడిచే టైంలో మనం ఎలా ఉండాలో పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు అనమాట. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, పోరాడి తిని కడముట్టించి తిని. ఆమేన్. మరి మనం కూడా మన పరుగుని కడముట్టించేంత వరకు, ఒకవేళ దేవుని రాకడ వస్తే సరే ఉంది, లేకపోతే మన యొక్క పరుగును మనము కడముట్టించే వారిని, అంటే కడముట్టించే ముందు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి మనం కూడా అట్టి రీతిగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ మనము దేవుడు రాలేదనుకోండి, మనము చనిపోలేదు, దేవుడు వచ్చాడంటే మనము యాకోబు సువార్తలు ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, సహోదరులారా అక్కడ వరకు ఓపిక కలిగి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండు. మనం కూడా ఏం కలిగి ఉండాలంటే అండి, ఓపికలు కలిగి ఉండాలి. పైన ఏమన్నా ఉంటది, విశ్వాసంతోనూ మొత్తం అన్ని మనము ఏమంటారు జాగ్రత్తగా చూసుకుంటూ మన యొక్క పరిశుద్ధ ప్రవర్తన కానివ్వండి, అన్ని విషయాల్లో మనము చూసుకునే వారంగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఇవన్నీ మనము స్పిరిచువల్ గా చూసాము, అలానే ఫిజికల్ గా చూసాము. కానీ మనం ప్రేయర్ చేస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదో నేను స్పీడ్ గా చెప్పేసేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, మీరు మీ పిల్లలకి ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తున్నారు, అడిగినట్టు మరి మీ పరలోకపు తండ్రి మీకు ఎంతో నిశ్చయంగా అంతకంటే మంచి ఏమని ఇస్తాడు. మరి మనం అడిగేది మనకి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది మంచిది కాదేమో, అందువల్ల దేవుడు మనకి ఇవ్వట్లేదేమో. సో మనం వెయిట్ చేసి దేవుడిచ్చి మంచి ఏమన్నా పొందుకునేదాకా మనం ప్రార్థించే వారంగా ఉందాం. అండ్ అలానే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. ఏదో ఇప్పుడు నాకు అర్థంగా ఈ రోజు 2 రోజులకి మేము హ్యాపీగా ఉంటాం, మాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చే ప్రభా అంటే కుదరదు. అక్కడ ఏమంటాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు. ఇంతవరకు మీరేం అడగలేదు తండ్రి పేరిట, ఇప్పుడు అడిగేది మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి, అప్పుడు నేను మీకు అది దయచేస్తానని చెప్పేసి. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ప్రేయర్ రిక్వెస్ట్ గురించి. అది ఎందుకు మన జీవితంలో ఇంకా కార్యము సఫలం కాలేదంటే, మనం అడిగేది ఏదో 20% 30% అయి ఉండొచ్చు, కానీ దేవుడు మన యొక్క సంతోషాన్ని పరిపూర్ణమయ్యే అంత ఫలాన్ని దయచేస్తానన్నాడు. మనం దానిని పొందుకునే వరంగా ఉందాం కాదు. ఆమేన్. హల్లెలూయా. అండ్ అలానే యోహాను సువార్త 14వ అధ్యాయం 6-4 వచనాల్లో 6వ వచనంలో కానీ 4వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ లాజరు చనిపోతున్నాడు, మరణకరమైనటువంటి రోగం వచ్చిందని చెప్పేసి తన యొద్దకి సమాచారం వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, సమాచారం వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం అనమాట లాజర్ దగ్గరికి. ఒక 2 రోజులు అక్కడే ఉంటాడని క్లియర్ గా రాసి ఉంటది. 2 రోజులు ఎందుకున్నాడు, లాజరు చనిపోతాడు, లాజరు చనిపోయిన తర్వాత 3వ దినమున నేను వెళ్ళి లాజరును లేపాలి, అది దేవుడి నామాన్ని మహిమపరిచినట్లుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరి మన జీవితాల్లో కూడా కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఎందు నిమిత్తం ఆలస్యం అవుతున్నాయి, దేవుడి నామం మహిమపరచడానికి. మనం దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ప్రార్థన ద్వారా, ఆ జవాబు ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి. కాబట్టి దేవుడు ఇంకా లేట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ప్రేయర్ చేసి వెంటనే ఇచ్చేసాడు అనుకో, మన యొక్క విశ్వాసానికి ఏమంటారు, వ్యర్థమైపోతుంది. మన విశ్వాసము ఎక్కువ రోజులు పరీక్ష చేసినట్టు ఉండదు అనమాట. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా నిమిత్తమే నా నామము అపవిత్రపరచబడిన నేనే నిన్ను ఇబ్బంది కులంలో పుట్టము వేసేది అని చెప్పేసి యెషయా 48:10లో ఉంటుంది. సో అట్లానే దేవుడు తన యొక్క మహిమ నిమిత్తమే మనకి ఇంకా కూడా మన యొక్క సమాధానాన్ని
దయచేయట్లేదు. ఆ యొక్క పర్టికులర్ ఆ ఫలానా రీజన్లోనే ఆ యొక్క ప్రార్థన అవసరతను బట్టి దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క నామం మహిమపరచబడడానికి. అంటే అలానే 1 యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఒకసారి అది చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనము ఎలా అడగాలంటండి, ఏదో దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇచ్చేసే ప్రభా అని చెప్పేసి అడగడానికి మనము రైట్ కాదు. నువ్వు అడిగావు నేను ఇచ్చేస్తే ఇక మామూలుగా మన పేరెంట్స్ లాగా, ఇప్పుడు మన పేరెంట్స్ మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలని అంటే ఇచ్చేస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ యొక్క పిల్లలం కాబట్టి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం అడిగిన వాళ్ళు హోల్డ్ చేస్తారు. నీకు దాని విలువ తెలియాలి, నేను ఇప్పుడే ఇవ్వను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనకి ఇవ్వరు అనమాట. అట్లానే వాళ్ళు అడిగేది మంచిదా, మనం అడిగేది కరెక్టా రాంగా అని చెప్పేసి అని వాళ్ళు ఎట్లా అయితే హోల్డ్ చేస్తారు, మరి మన పరలోకపు తండ్రి మనకెంతో ఇంకా నిశ్చయంగా మంచి ఇవ్వాలి ఇవ్వాలని, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని అన్నప్పుడు ఆయన మీరు అడిగేది కరెక్ట్గా అడగండి, నా చిత్తంలో ఉన్నదాన్ని అడగండి. ఏదో నేను పలానా వాళ్ళని చూసాను, వాళ్ళకి వివాహం చేయాలంటే అది దేవుని చిత్తం కాదు. నేను పలానా వ్యక్తిని చూసాను, ఆమె నేను వివాహం చేసుకోవాలని దేవుడు కొంతమందికి చెప్తాడు. సో ఆ వివాహం కోసం కానీ గర్భఫలం కోసం ఆయన చిత్తంలో ఉన్న దానిని మనం అడిగితే, హన్న ఎట్టి రీతిగా నువ్వు నా కుమారుని ఇస్తే మొక్కుబడి చేసుకొని అడిగిందాం, ఎందుకంటే మగబిడ్డని అడిగితే సమయాలు వస్తాడు అని చెప్పేసి అని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన చిత్తంలో ఉన్నది అడిగింది కాబట్టి హన్న పొందుకుంది, దేవుడు దయచేశాడు. సో అట్లానే మనం కూడా అడిగే విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని అట్టి రీతిగా అడిగే వారంగా ఉందాం నాకు. ఆమె అండ్ అలానే దేవుడు ఇవ్వడానికి ఎందుకు టైం పడుతుందంటే 1 పేతురు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, అలానే ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం చూస్తే అబ్రహాంకి శారా గర్భాన్ని దేవుడు నిర్ణయ కాలమున తెరిచాడని చెప్పేసి ఉంటది. అలానే పేతురు రాష్ట్ర పత్రికలో దేవుడు తగిన సమయం మందు మిమ్మును హెచ్చించినట్లు, అంటే పలానా టైం అనేది ఉందన్నమాట మన బ్లెస్సింగ్ కోసం. మనము ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పర్టికులర్ ఒక్క రీజన్ కోసం మనం ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో అది మనం పొందుకోవడానికి ఒక టైం అనేది ఉంది. ఇంత టైం పీరియడ్. ఇప్పుడు ఒక 4 years అని దేవుడు పెట్టాడు అనుకోండి, 4 years లో మనము 3.5 years వెయిట్ చేసాం. ఇంకొక 6 months ఉందనగా దేవా నా ప్రార్థన వినట్లేదు అని చెప్పేసి మనము ప్రార్థన కానీ ఆపేసినట్లయితే వచ్చిన ప్రార్థన ఫలితం అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మనం అట్లా ఉండకుండా 4 years కాదు 40 years అయినా కానీ మనం పేషెన్స్ తో ప్రేయర్ చేసే కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఎట్టి రీతిగా అయితే అబ్రహాము నిర్ణయ కాలంలో గర్భఫలాన్ని శారా పొందుకుందా, మనం కూడా నిర్ణయ కాలంలో తగిన సమయంలో హెచ్చించే వారంగా ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. అలానే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఏమని ఉంటదంటే, అక్కడ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల వారి మనవి ఆలకించును. ఆమేన్. ఇక్కడ ఏంటండి పాపుల మనవి అంటే మండే టు సాటర్డే ఎన్ని క్రియలన్నా చేయనియండి, సండే వచ్చి దేవా నువ్వు నాకు ఇది ఇవ్వు ప్రభు అని అడగగానే దేవుడు ఇచ్చేస్తాడా? ఇప్పుడు ఏమంటున్నాడు, పాపుల మనల్ని నేను ఆలకింపను. ఎవరైతే నా మాట విని దేవభక్తుడై ఉంటాడో, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉంటాడో వాళ్ళ యొక్క మనవుల్ని నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. మరి మనం కూడా మండే టు సాటర్డే లోకంలో జీవించేసి సండే వచ్చి అడిగే పాపాత్రులా కాకుండా దేవభక్తులాగా ప్రతి విషయంలో దేవుని యందు కనిపెట్టుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం చొప్పున చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ అలానే హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు మనము అడిగే ప్రతిదీ కొంతమంది ఏం చేస్తున్నారు, అడుగుతారు కానీ ఏమో నేనైతే అడిగాను నా తప్పు లేకుండా, దేవుడు ఇస్తాడో ఇవ్వడో ఇక ఆయన ఇష్టము, నేను అనుకున్నది తప్పేమో దేవుడు ఇస్తాడో ఇవ్వడో, లేకపోతే సరేలా చూద్దాంలే అని అట్లా ప్రేయర్ చేస్తారు. అది విశ్వాసంతో కాదు, అపనమ్మకంతో అన్నమాట. 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. అంటే వెతికే వాళ్ళకి ఫలం దయచేస్తాడని మనం నమ్మాలి, నమ్మకంతో ప్రార్థించాలన్నమాట. మనం ఫస్ట్ దేవుడిని నమ్మాలి. వాళ్ళకి ఇచ్చాడు, నాకు ఇస్తాడో ఇవ్వడో, ఏమో నాలో ఏం పాపం ఉందో, నాలో ఏం లోపం ఉందో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకేం ఇస్తాడులే గర్భఫలము, ఇంకేం బ్లెస్ చేస్తాడులే నన్ను అని అనుకుంటే
అది రాంగ్ అన్నమాట. ఎందుకంటే మనం నమ్మాలి, మనం అడుగుతూ ఉన్నాం, అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు దేవుడు. నేను అడుగుతూ ఉన్నాను, దేవుడు నాకు దయచేస్తాడని మనము నమ్మకం కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. అండ్ అలానే మార్కు సువార్త 11:24 మనం చూసినట్లయితే మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రేయర్ చేసేటప్పుడే, అందుకే మనం ఏమని ప్రేయర్ చేసాం, మేము ప్రార్థన చేస్తున్నాము, వీటికి సమాధానాలు దయచే ప్రభువా, నువ్వు ఆమెను పలికేవని మేము నమ్ముచూ ఉన్నాం అన్నారు. ఎందుకంటే ఫస్ట్ మనకు నమ్మకం ఉంటేనే, ఈ బిడ్డ నా ఎందుకు విశ్వాసం ఇచ్చింది, నమ్మకం ఇచ్చింది, నమ్మకమైన వారికి మెండైన దీవెన కలుగుతాయి అన్నాడు దేవుడు. యెహోవా నమ్మకం ఇచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేయని చెప్పేసి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నమ్మకమైన వారికి ఇచ్చాడు. సో మనము నమ్మాలి, ప్రార్థన చేసేటప్పుడు కానీ విశ్వసించేటప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేసినా కానీ దేవుని యొక్క నమ్మకం ఇచ్చి మాత్రమే చేయాలి. అంటే కృపలో స్థితిలో మనం ఉందాం కాక. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ మనము ఇట్లా ప్రేయర్ చేయట్లేదు కాబట్టి దేవుడు ఇంకా కూడా మనకి ప్రేయర్ ఆన్సర్ ఇవ్వట్లేదు అనమాట. ఒకవేళ మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడంటే లూకా సువార్త 18:1 ఉంటుంది, విసుకక నిత్యము ప్రార్థించినట్లు దేవుడు ఒక ఉపమానం చెప్పాడనమాట. మనం కూడా పర్టికులర్ ఆ రీజన్ బట్టి మనము విసుకక నిత్యము ప్రార్థించే వారంగా ఉందాం కాక. ఆమేన్ హల్లెలూయా. అంటే అలానే మత్తయి సువార్త 17:21 మనం చూసినట్లయితే ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ కొండ కూడా పెకిలింపబడుతుందంట. మరి మనకున్న విశ్వాసాన్ని బట్టి మనము దేవా ఏమంటాము, ఇది జరగాలి ప్రభా, ఇది జరగాలి ప్రభా అని అడుగుతాం. కానీ ఒక్క 1% అంత విశ్వాసం కూడా మనం ఆవగింజ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. జస్ట్ చిటికెడు అంటారు కదా, చిటికెడు ఉప్పేండి అన్నట్టు, ఆ చిటికెడు అంత ఉండొచ్చేమో మేబీ ఆవగింజ. అంత విశ్వాసం ఉన్నా కానీ కొండ సైతమే పెకిలింపబడుతుందంట. మరి మనకున్న విశ్వాసం ఆవగింజలో ఒక పొలుకైనా ఉందో లేదో, మరి మనము అట్టి రీతిగా కాకుండా ఆవగింజంత విశ్వాసమును, పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాము కాక. ఆమేన్ హల్లెలూయా. అండ్ అలానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 మనం చూసినట్లయితే దేవుడు ఎట్లా ప్రార్థన చేస్తే ఇస్తానని చెప్పాడో చూడండి. 16:13 మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండి, పౌరుషము గలవారై ఉండి, బలవంతులై ఉండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? నిద్రమత్తి కలిగి ఏదో 3ంటికి లెగిసి పాస్టర్ గారు ప్రేయర్ చేయమని ఆ టైంలో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడంట అన్నట్టు లెగిసి కూర్పాట్లు పడతా, లేకపోతే ఇట్లా అనుకుంటా ప్రేయర్ చేస్తే అది అట్లా కాదు. మెలకు కలిగి విశ్వాసమందు నిలకడగా ఉండి, దేవా నువ్వు ఇస్తానన్నాను, నాకు దయచేయండి. చేసి కొంచెం సేపు అయినా కానీ ఎంతో విశ్వాసంతో, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ప్రార్థించి మనం ఫలితం పొందుకుందాం కాక. ఆమేన్ హల్లెలూయా. 1 దశలోనికైల రాసిన పత్రిక 5:17 మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు. అక్కడ పౌరు భక్తుడు ఏమంటాడంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. కొంచెం సేపు ఏదో సండే, సాటర్డే, ఫ్రైడే ప్రార్థన చేయండి, మిగిలిన దినాలన్నీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కాదు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇప్పుడు పని అయిపోయినా ఎదురు కూర్చొని ప్రేయర్ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలు వచ్చారు, వాళ్ళకి పని చేసుకోవాలని ఏదైతే మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడో ఆ సమయంలో మన శరీరాన్ని నలగొచ్చుకుంటూ మన సమయాన్ని జ్ఞానం కలిగి ప్రవర్తించుకొని ఆ సమయం పనులన్నిటి ముగించుకొని మిగిలిన సమయం అంతా దేవుల్లో గడుపుతూ ఎడతెగక ప్రార్థన చేస్తే మనము ఏదైతే ఆలస్యమైనటువంటి ప్రార్థన ఫలితం ఉందో దానిని వెంటనే పొందుకుందాం. ఆమేన్ హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. చాలా ఇక్కడ ఏం చేస్తున్నాడు? స్తుతియాగము చేయుదుము, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము. స్తుతియాగం అంటే ఎప్పుడు కూడా కొంతమంది దైవ సేవకులను చూడండి, మనం మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు నిత్యం స్తుతి 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 అంటూ ఉంటారు. నిజంగా తెనాల్లో మా ఆత్మీయ ఆ భాషగా ఇప్పటికి ముసలి ఒక 78 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా ఎవరైనా వెళ్ళి కదిలిస్తేనే వాళ్ళు, లేకపోతే కళ్ళు మూసుకొని స్తుతి స్తుతి స్తోత్రం అంటూనే ఉంటారు. ఎందుకంటే మన నోరు ఖాళీగా ఉందనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముచ్చట్లే వస్తాయి, ఏదో ఒక పరిజ్ఞానమైన మాట మన నోటి నుంచి వచ్చేసింది. అట్లా కాకుండా నిత్యము మన యొక్క నోరు అనేది స్తుతియాగం చేస్తూ ఉండాలి. జీవ ఫలములు మనం అర్పించాలి. అట్టి స్థితిలోనికి మనము వచ్చినప్పుడు దేవుడు మనకి ప్రేయర్ రిక్వెస్ట్ కి సమాధానం దయచేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అండ్ అలానే యాకోబు రాసిన పత్రిక 5:17 మనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్పేసి అక్కడ చెప్తాడు. కానీ అక్కడ
అక్కడ ఆయన ప్రేయర్ చేయగానే ప్రకృతి సైతము ఆగిపోయింది. ఎట్లా ప్రార్థన చేశాడు ఆయన? కానీ ఆ శక్తితో ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం కూడా ఆ శక్తితో ప్రార్థన చేయాలి. ఏదో కొంచెం సేపు ప్రేయర్ చేసి వదిలిపెట్టడం కాదనమాట. చేసే కొంచెం సేపు అయినా కానీ, గంటలు గంటలు చేసే దానికంటే కొంచెం సేపు చేసినా కానీ ఆ శక్తితో ప్రార్థన చేయాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, హల్లెలూయా. చివరిదిగా మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినములలో రోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. చూసారండి, దేవుడు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనలు కానీ, యాచనలు కానీ, విజ్ఞాపనలు కానీ, కన్నీరు కానీ ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు తనని అంగీకరించలాగా ప్రార్థన చేస్తున్నాడు. మరి తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నటువంటి కుమారుడే ఈ లోకానికి వచ్చి అట్టి రీతిగా ప్రార్థన చేశాడు. మరి మనం ఏ మాత్రం అండి, మరి మనం కూడా దేవుడు ఎట్లయితే యాచనలు చేశాడో, కన్నీరు కార్చాడో, అట్టి రీతిగా మనం కూడా చేసినట్లయితే దేవుడు అంగీకరింపబడినట్లుగానే మనం కూడా అంగీకరింపబడతాం కాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19-20, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19-20. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చును. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మనం ఏవైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన ప్రేయర్, ఇప్పుడు ఈ 21 ఫాస్టింగ్ ప్రేయర్స్ ని లాస్ట్ ఇయర్, అంతకుముందు మనం 4 ఇయర్స్ నుంచి చేస్తూనే వచ్చాం. కానీ ఈ 4 ఇయర్స్ నుంచి కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కామన్ గా ఉండుండొచ్చు కదండి. మా అందరి జీవితాల్లో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అనేది కామన్ గా ఉంది. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పడానికి కూడా కారణం నా ప్రేయర్ రిక్వెస్ట్ అనమాట. నేను నాకున్న ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి ఇట్లా ప్రేయర్ చేస్తుంటే, ఎందుకు దేవా ఇన్ని సంవత్సరాలైనా లేట్ అయింది అని ప్రేయర్ చేస్తున్నా, దేవుడు నాకు 4 నెలల క్రితం ఇచ్చాడు అనమాట. లేట్గా ఆన్సర్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి అని జస్ట్ టైటిల్లో ఇచ్చాడు. నేను దానికి ప్రిపేర్ అవుదాము, వాక్యం ఎప్పటికైనా పనికి వస్తుందని ప్రిపేర్ అవుదాం. ఎంత ముందుకు వచ్చినా కానీ అస్సలు రాలేదన్నమాట. ఎప్పుడైతే నేను అంకుల్ చెప్పారు మీకు అప్పుడు ప్రిపేర్ అవుదాము చెప్పిన అంకుల్ ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అవ్వని ఒక 1 వీక్ బిఫోరే చెప్పారు నాకు. చెప్పిన 1 వీక్ బిఫోర్ సండే రోజు ఫ్రైడే రోజు చెప్పారు, సాటర్డే సండే మండే కల్లా నా యొక్క ఇదంతా ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఎట్లా అంటే నేను నా బాధ అంటే ఆ భారం అనేది నాకు అంతకు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాను ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి. సో నేను అట్లా ఆ భారం కలిగి ఎట్టి రీతిగా అయితే ప్రార్థన చేసుకున్నాను, నువ్వే మాట్లాడు, నా జీవితంలో కార్యం జరిగించి నీ బిడ్డలకు సాక్షిగా నిలబెట్టుకో అని చెప్పేసి నేను ఆ రీతిగా మరి ఎట్లయితే ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానన్నాడు. మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఆగిపోయిన ప్రేయర్ రిక్వెస్ట్ ఈ సంవత్సరంలో కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే 20వ వచనం, మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరము సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఏంటంటే మనం అడుగుతున్నది ఊహించిన దానికంటే పొందుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది మనం పొందుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరాలు ఏదైతే మన జీవితాల్లో వివాహాలే కానివ్వండి, గర్భఫలాలే కానివ్వండి, ఆశీర్వాదమే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, ఆత్మీయ స్థితే కానివ్వండి ఆగిపోయి ఉన్నవో వాటన్నిటినీ రానున్న దినాల్లో మనము అడిగిన దానికంటే అత్యధికంగా, ఊహించిన దానికంటే అధికంగా మనము పొందుకొందుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.